ఇవాళ పాలాభిషేకాలు చేస్తున్నారు కానీ నేను గమనిస్తూ ఉన్నాను. శివరాత్రి కదమ్మా, మీ రాజు న్యూస్ ద్వారా అందరికీ కూడా ఒక విషయం తెలియాలి. ఎందుకంటే చాలా దేవాలయాల్లో ఈ ప్యాకెట్ పాలు కొనుక్కొస్తారు. కొనుక్కొచ్చి ఇక దుర్మార్గం ఏంటంటే ఆ ప్యాకెట్లు కొయ్యటానికి కూడా లేకపోతే ఇలా పోస్తున్నారు. ఇది కూడా నేను చూసాను. ఇంత దుర్మార్గం, మీరు అలా చేయకండి అభిషేకాలు. ఆ ప్లాస్టిక్ ప్యాకెట్లలో తెచ్చినటువంటి పాలను ఇష్టం ఉన్నట్టుగా పోయడం, ఆ పాల ప్యాకెట్ల కింద పోయటాలు ఇవి వద్దు. ఆవు పాలతో అభిషేకం చేయండి, పాత్రతో అభిషేకం చేయండి, వెండి పాత్ర. లేకపోతే ఎప్పుడు కూడా ఇక్కడ ఇంకొక విషయం మీకు చెప్తున్నాను, రాగి పాత్రలో పాలు పోసి అభిషేకం చేయొద్దు. ఇది నియమం. ఎందుకంటే దీనికి ఆశ్రయ దోషము అంటారు. ఎప్పుడు కూడా చాలా మంది రాగి చెంబులో పాలు పోయొద్దు. రాగి చెంబులో నీళ్లు పోయాలి, వెండి చెంబులో పాలు పోయాలి. వెండి లేకపోతే మట్టి తీసుకోండి, మట్టి కుండ తీసుకోండి, మట్టి కుండతో పోయండి పాలతో. కానీ రాగి చెంబులో పాలు పోస్తే ఏమవుతుంది? శివపురాణంలో చెప్పారు, ఇలా అభిషేకం చేస్తే మద్యము పోసినట్టు లెక్క, కళ్ళు పోసినట్టు లెక్క. ఇది అభిషేకం చేయకూడదు. రాగి పాత్ర ఆశ్రయ నిషిద్ధం. అక్కడ ఆ ఆశ్రయం వల్ల ఆ పాలు పాడైపోతాయి. కాబట్టి రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ నీళ్ళల్లో ఒక బిల్వదళం వేసి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణ. అలా చేయండి. చాలా చక్కగా అభిషేకానికి మంత్రాలు ఎక్కర్లేదు, నామం చెబితే చాలు. కొంత విభూతితో అభిషేకం చేస్తే ఎటువంటి రోగమైనా తొలగిపోతుంది. మహామృత్యుంజయ మంత్రం త్ర్యంబకం యజామహే, ఈ మంత్రంతో అభిషేకం చేస్తే క్యాన్సర్ లాంటి వ్యాధులు కూడా తొలగిపోతాయి. ఎందుకంటే శంకరుడి కంటే గొప్ప వైద్యులు ఎవరూ లేరు. కాబట్టి మహాశివరాత్రి పర్వదినమున మీరు పాలతో, చెరుకు నీళ్ళతో, చెరుకు రసంతో, పండ్ల రసాలతో, అంటే నేచురల్ ప్రొడక్ట్స్, వాటితో అభిషేకం చేయండి.